95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ కోర్టుకు ఛార్జిషీట్ సమర్పించింది. అందులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఈడీ పేర్కొంది. ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి పేర్లను కూడా ఈడీ ఛార్జిషీట్లు పేర్కొంది. తలసేమియాతో బాధపడుతున్న తన కుమార్తె అనారోగ్య సమస్యను నిషితా కుమారి అనే మహిళ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరించడంతో స్పందించిన సీఎం జగన్ తక్షణమే వైద్య చికిత్స అందించి పాప ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా రాజేంద్రనగర్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సర్వేయర్ వెంకటేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. కోరుట్ల నియోజకవర్గంలోని 2 మున్సిపల్లో మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి, కోరుట్ల మండలాలు క్రిస్టియన్లకు తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన క్రిస్మస్ బట్టల పంపిణీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఏపీ సీఎం జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుమారుడు రాజీవ్ వివాహ రిసెప్షన్కు ఆయన హాజరయ్యారు. నూతన వధువులను రోహిత, రాజీవులకు సీఎం శుభాకాంక్షలు తెలిపి వారిని ఆశీర్వదించారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో సోమనారాయణ రెడ్డి అనే రైతు 3 ఎకరాల చెరుకు తోట పూర్తిగా దగ్ధమైంది. ఆందోళన నియోజకవర్గం అల్లాదుర్గ మండలం గడపెద్దాపూర్ గ్రామంలో గల మల్లికార్జున స్వామి జాతర మహోత్సవంలో భాగంగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ కుమార్తె త్రిష మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో గల లక్ష్మీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకల మండలంలో సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొన్న సందర్భంగా జల్లికట్టు, కోడిపందాలు, పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పాకాల ఎస్ఐ రామకృష్ణ మీడియా సమావేశంలో తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న కార్మికుల ఉద్యమాలకు వారి కుటుంబాలు బాసటగా నిలిచాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాల కుటుంబాలు ఒక్కరోజు నిరసనకు దిగాయి. బీఆర్ఎస్ ను జాతీయ స్థాయికి విస్తరించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో ఇన్వెస్ట్ పంజాబ్ కు హాజరు కావడానికి వచ్చిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రగతి భవన్ లో కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ఐటీ మరియు పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వేములవాడలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. హైదరాబాద్ చిలుకానగర్ డివిజన్ అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఉద్రిక్తత ఏర్పడింది. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ కు నిరసన సెగ తగిలింది. స్థానిక ఎమ్మెల్యే లేకుండా ఎలా శంకుస్థాపన చేస్తారని స్థానిక నాయకులు ప్రశ్నించారు. సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సందర్శించారు. విద్యార్థినులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మెదక్ జిల్లా సీమంపేట మండల్ పిల్లుట్ల గ్రామంలో 2002-3 బ్యాచ్ విద్యార్థులు ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు పాలు పంచుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి అడ్డరోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 15 మంది కూలీలతో ప్రయాణిస్తున్న ఆటోను రాజమండ్రి నుంచి ఖమ్మం వైపు వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ సెంటర్లో జరిగిన అన్న క్యాంటీన్ దగ్ధం కేసులో నిందితుడిని 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరులో జరిగిన గ్యాంగ్ రేప్పై జిల్లా ఎస్పీ జాషువా స్పందించారు. పరిచయస్తుడు శ్రీనుతో పాటు నాగరాజు, రవి అనే మరో 2 బాధితురాలపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు చేపట్టిన దాడుల్లో 3 ప్రాంతాల్లో 127 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 15 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసి వీరి నుంచి 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ కె చక్రవర్తి తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువాని లంక గ్రామంలో గోదావరి నదిలో మత్స్యకారుల వలకు మొసలి పిల్ల చిక్కింది. దీంతో చుట్టుపక్కల ప్రజలు మొసలి పిల్లను చూసేందుకు తరలివచ్చారు.